నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. మేము హాస్టల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. మేము హాస్టల్లో న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటామంటే 31st ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్క బ్లాక్ ముందు ముగ్గులు వేయడం ఇది ఆచారం లెక్క అనమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మా ఫ్రెండ్స్ వేశారు, చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. ఎంత పెద్ద ముగ్గో కదా. నెక్స్ట్ మెడికల్ రూము, అక్కడ ఎవరికైనా బాగలేకపోతే వచ్చి డాక్టర్స్ చూస్తారు. అండ్ ఇది మెడికల్ రూమ్ ముందు వేసిన ముగ్గు. అండ్ ఇది ఏ బ్లాక్ జూనియర్స్ది. ఏబి బ్లాక్స్లో జూనియర్స్ ఉంటారన్నమాట. అండ్ బి బ్లాక్ ముగ్గు ఇది. అండ్ సిడి బ్లాక్స్లో సెకండ్ ఇయర్స్ అండ్ కొంతమంది థర్డ్ ఇయర్స్ కూడా ఉంటారు. చాలా బాగా వేశారు వాళ్ళు కూడా. అండ్ సి బ్లాక్ చూపించేశాను కదా. నెక్స్ట్ డి బ్లాక్ నెమలి వేసి మధ్యలో చాలా బాగా వేశారు. ఈ ముగ్గులన్నీ ఇంకో వీడియోలో షార్ట్స్లో మీకు అందరికీ పెడతాను. ఇది రీసెంట్గా కట్టారు ఈ బ్లాక్ అంట. ఇంతకుముందు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీసెస్ అవి చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇది మా మెస్ ముందు ముగ్గు అయితే సెకండ్ ఇయర్స్ వేశారు. మెస్ ముందరే తులసి కోట ఉంటుంది, అక్కడ కూడా ముగ్గేశారు. ఒక ఫ్లవర్ చిన్నది, చాలా బాగా వచ్చింది ఆ ఫ్లవర్ మాత్రం. అలా అన్ని ముగ్గులు వీడియోస్ తీసేసి లోపలికి వెళ్ళిపోతే అందరూ డెకరేషన్లో బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ గర్ల్స్ అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఫొటోస్ తీసుకుంటారు. అందుకే ఇంత పెద్ద న్యూ ఇయర్ అప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ తీసుకోకుండా అసలు ఉండలేరు కదా. అందుకే ఈ డెకరేషన్ అంతా చూడండి మీరే. ఇంకా నైట్ అయితే మా రచ్చ మామూలుగా ఉండదు చూడండి. స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే మా పాటికి మేము కింద ఎగురుకుంటా ఉంటాము. హాస్టల్లో న్యూ ఇయర్ అంటే చాలా బాగా చేస్తారు మా కాలేజ్లో అయితే. నెక్స్ట్ 12 అవ్వగానే కేక్ కటింగ్ చేస్తారు. డాన్స్ వేసి అలసిపోతారని మధ్యలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అలా అన్ని పర్ఫార్మెన్స్ అయిపోయాక నెక్స్ట్ డే ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళు ఫ్లాష్ మాబ్ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మా హాస్టల్లో మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.